వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుని చంద్రబాబు నాయుడు గారు తీరుస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్ల రిపేర్ల కోసమని ఒక 2,000 కోట్లు అప్పు చేశారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్పు తీసుకున్నారు. అది కూడా ఎక్కువ వడ్డీకి తీసుకున్నారు. ఆ డబ్బుతో రోడ్లు బాగు చేస్తామన్నారు. రోడ్లను గాలికి వదిలేశారు. ఆ డబ్బును వేరే దానికి వాడేశాడు. ఈ అప్పు తీర్చడానికి పెట్రోలు డీజిల్ మీద లీటర్కు రూపాయి చొప్పున సర్ఛార్జ్ విధించాడు. 2020 నుంచి ఇప్పటి వరకు ఆ సర్ఛార్జ్ 5 ఏళ్లుగా ప్రజలు భరిస్తూనే ఉన్నారు. అంటే లీటర్ 110 రూపాయలు ఉందనుకోండి, ఈ సర్ఛార్జ్ రూపాయితో కలిపితే 111 అవుతుందన్నమాట. అందుకే దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ, రేట్ ఎక్కువ. ఈ సర్ఛార్జ్ చేశాడు. ఈ సర్ఛార్జ్తో నెలకు ఒక 600 కోట్లు వస్తాయంట. ఈ 600 కోట్లు ఆ అప్పు కింద కిస్తీ కింద కడుతున్నారు. కాకపోతే వడ్డీ ఎక్కువ అవటం మూలాన సరిపోవట్లే ఈ డబ్బులు. అప్పు తీరట్లా. వసూలయ్యే డబ్బుల కంటే చెల్లించాల్సిన డబ్బు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ ఎక్కువ వడ్డీ రేట్లోని రుణాలన్నీ కూడా 1 by 1 తీర్చుకుంటూ వచ్చేద్దాం, ఖజానా మీద భారం పడుతుందని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయించి 2,000 కోట్లు ఈ ఆర్డీసీకి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి శాంక్షన్ చేసింది. ఈ అప్పు తీర్చమని చెప్పింది. ఇప్పుడు ఇక అప్పు తీరిపోయిన తర్వాత ఈ సర్ఛార్జ్ మరి ఉంచుతారో, కంటిన్యూ చేస్తారో, లేకపోతే తీసేస్తారో చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని దృష్ట్యా చాలా పథకాలు, చాలా హామీలు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని తీసేస్తే కొంత ఆదాయం తగ్గే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.